ఏంటి అర్జెంటుగా రమ్మని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? నువ్వు చేసుకునే అమ్మాయి మంచిది కాదన్నా. నీకెలా తెలుసు? 2 years బ్యాక్ నేను వర్క్ చేసిన చోటే చేసింది తను కూడా, అలా పరిచయం. అయినా ఈ రోజుల్లో ప్రతి అమ్మాయికి ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా, అవన్నీ పట్టించుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయా? మన దగ్గరకు వచ్చాక జాగ్రత్త చూసుకోవడం తప్ప మన చేతిలో ఏమని చెప్పు, చూసి చూడనట్టు పోవడమే. నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? లవ్ స్టోరీస్ కావవి. డబ్బులిచ్చి వస్తావా అంటే వచ్చేస్తుంది. నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు, అలా చేయకని చెప్తావా ఏంటి జాగ్రత్తగా చూసుకోవడం అంటే? ఆ అమ్మాయిని నేనేమైనా చూసుకున్నానా? నాన్న తెచ్చిన సంబంధమే కదా, వెనక ముందు చూడకుండా వాళ్ళు దేనికి తెస్తారు, ఎవరిని పడితే వాళ్ళని. పెదనాన్నకి తెలుసు నా కొడుకు వెదవా, నేను వాడిని సరిగ్గా పెంచలేదు, ఇప్పుడు మంచి అమ్మాయినిచ్చి వాడికి పెళ్లి చేసి దాని గొంతు కొయ్యలేనని చెప్పి వెతికి మరీ తెచ్చాడు నాకు చెడిపోయిన అమ్మాయి కోడలుగా కావాలని. తెలుసు ఏంటి? నాన్నకి తెలుసు అని నాకు తెలుసు అంటున్నా. నాకు పెళ్లి చేయాలనుకున్నప్పుడే నాన్న నాతో మాట్లాడాడు. మగ పుట్టాక ఏదైనా చేసే స్వేచ్ఛ ఉంటుంది కానీ వాడి జీవితానికి ఎలాంటి విలువ ఉండదు. కానీ అమ్మాయికి పుట్టుకతోనే రెస్పెక్ట్ వస్తుంది. ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అంటారు. ఉన్న బరువు అంతా తీసుకెళ్లి మగపిల్లాడి మీద పెడతారు. ఆడపిల్లని భుజాల మీద ఎక్కించుకుంటారు. ఎంత బరువు మోసినా ఒక మగాడు మంచోడని ఒప్పుకోవాలంటే సొసైటీలో వాడు చచ్చిపోవాలి. కానీ ఆడపిల్ల విషయంలో అలా కాదు. ఏం చేయక్కర్లా, అలా తలదించుకుని నడుచుకుంటూ వెళ్తే చాలు. అరే చూడు అమ్మాయి అంటే అలా ఉండాలి, దించిన తల ఎత్తదు చూడు అంటారు. ఇక్కడ మగాడు మంచి చేసిన లెక్కలోకి రాదు, తప్పు చేసిన లెక్కలోకి రాదు. ఎందుకంటే ఏ విలువ లేనివాడే మగాడు. వాడి జీవితానికి ఏదైనా విలువ ఉంది అంటే అది వాడితో ఉన్న అమ్మాయి వల్లే వస్తుంది. అలాంటి అమ్మాయి నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని రోడ్డు ఎక్కితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మా నాన్నలా ఉంటుంది. 60 ఏళ్ల వయసులో ఆయన ఇలా ఆలోచించడం తప్పుగా అనిపిస్తుంది. కానీ 30 ఏళ్ల వయసు నుండి మొదలుపెట్టి 30 ఏళ్ళుగా అమ్మ వల్ల ఆయన పడ్డ కష్టానికి సమాధానం ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా అని అడిగాడు. నేను చెప్తానని చెప్పాను. మొగుడంటే లెక్కలేని పిల్లం ఉంటుంది కానీ కొడుకు మీద ప్రేమ లేని తల్లి ఉంటుందా? నా జీవితం నాశనం అవుతున్నప్పుడన్నా అర్థం కాదా? నీ వల్ల అంతకుముందే ఓ తల్లి కొడుకు నీ చేతిలో నాశనం అయిపోయాడని. వయసులో ఉన్నప్పుడు ఒళ్ళు తెలియకుండా తిరిగే ప్రతి అమ్మాయికి తెలియాల్సిన విషయం ఇదే కదా. అవతల వాళ్ళకి నువ్వేమిచ్చావో నీకు అదే వస్తుంది. ఆమె చేసిన తప్పు తెలుసుకోవడానికి నీ జీవితం నాశనం చేసుకుంటానంటే ఎలా రా అన్నా? ఆయన కోపం ఉందంటే అర్థం ఉంది, కానీ నీకు అమ్మే కదా, నువ్వన్నా ఆలోచించాలిగా. ఆలోచించాను. నన్ను నేను కనలేదు. నా అంతటా నేను పెరగలేదు. ఆయనే కన్నాడు, ఆయనే పెంచాడు. ఆ లెక్కను చూస్తే నా జీవితం మీద నాకు ఎలాంటి అధికారం లేదు. ఇది పూర్తిగా ఆయనదే. వేరే వాళ్ళది మన దగ్గర ఏదైనా ఉంటే అది వాళ్ళు తిరిగి అడగనంత వరకే ఉంచుకోవాలి. అడిగితే తిరిగి ఇచ్చేయాల్సిందే. అది ఏదైనా సరే, అడిగింది ఎవరైనా సరే. నేను నా జీవితాన్ని ఇచ్చేశాను. దానివల్ల ఎన్ని కష్టాలు పడినా ఎంత ఏడ్చినా వెనక్కి మాత్రం తగ్గను. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? అన్నకి తెలిసిన వాళ్ళ ప్లేస్ అంట. ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉండమన్నాడు. మా నాన్న వస్తే? మీ నాన్న మన మంత్రుడా, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ రావడానికి. ఎవరైనా? మా నాన్న. ఆయన ఏంటి ఇక్కడికి వస్తున్నాడు? అసలు మొత్తం నువ్వే చేసావు, అయిపోయింది ఇప్పుడు నా పని. ఏంటి చూసినా త్వరగా చేయి ప్రశాంత్కి ఇప్పుడు ఫోను. అదిగో అన్నలు కూడా వచ్చేసారు. ప్రశాంత్, మా నాన్న. ప్రశాంత్, ఏదో ఒకటి నువ్వే చేయాలి. ఏం చేద్దాం రాజేష్ లేకుండా? రాజేష్ ఖచ్చితంగా వస్తాడు ప్రశాంత్, ప్లీజ్ నువ్వే ఏదో ఒకటి చేయాలి. మీరున్న లొకేషన్ ఎలా తెలిసింది మీ నాన్నకి? తెలీదు. రాజేష్ పెట్టాడు. రాజేషా? మరి ఈ లొకేషన్ ఎలా తెలిసిందన్నా? ఇది నేనే పెట్టా. అసలు నువ్వు దేనికి పెట్టావు ప్రశాంత్? సుజాత, పిచ్చిదానిలా మాట్లాడకు. వాడి కోసం లొకేషన్ పెడితే అది మీ నాన్నకు పెట్టాడు. అది తెలిసాక కూడా వాడు వస్తాడని ఎలా నమ్ముతున్నావు నువ్వు? వాడు దేనికి ఇదంతా చేస్తున్నాడో తెలిసిన ఒకే ఒక్క మనిషి మీ నాన్న. అందుకే రమ్మని చెప్పా.
నేను ఆయనతో మాట్లాడుతుంటాను. ఈ లోపల మీరు వాడిని ఎలా రప్పించాలో ఆలోచించండి. ఏంటి పిచ్చిదానిలో చూస్తున్నావు? పదా వెళ్దాం. నేను రాను, నాకు భయం. నేను రాను, నాకు భయం అంటే అవదు ఇక్కడ. పదా వెళ్దాం. వద్దులే, వాళ్ళు మాట్లాడతారు. ఏంటి అంకుల్ ఈ స్టోరీ నిన్ను మలుపులు చెప్తున్నారు? ఒక ఆడపిల్ల తండ్రిగా అంతమించి ఏం చేయగలను? ఆ పిల్లని కూర్చోబెట్టి మాట్లాడొచ్చు, తనకేం కావాలో కనుక్కునివ్వచ్చు. అది అవదంటే కూర్చోబెట్టి నచ్చ చెప్పచ్చు. అది మానేసి ఏంటిదంతా? నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేసేవాడివి? చంపేసేవాడిని వాళ్ళిద్దరిని. చంపేస్తారా మీరు కూడా? మనం చేసేది కరెక్టో కాదో చూసుకోవాలి అంకుల్. అవతల వాళ్ళకంటే బెటర్గా చేస్తున్నామా లేదా అని కాదు. ముందు మీరేం చేశారు చెప్పండి. చూడు, నా కూతురు సుజాతకి మత్స్యంతో సరిగా లేదని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ అది. అంటే ఇప్పుడు తను మేజర్ అయినా తను చెప్పిన మాట చెల్లదు. పైగా మస్తీంతో లేని అమ్మాయిని తీసుకెళ్లేందుకు వాడి మీద కిడ్నాప్ కేసు పెడతారు. అసలు ఏమన్నా వేసారా ప్లాన్? అంటే ఇది చూసి వాడు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడా? పారిపోయాడు. అంకుల్ నాకు ఒకటి అర్థం కాలేదు. వాళ్ళకి పెళ్ళి ఆపాలని ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి వాడిని భయపెట్టారు. కానీ ఇది మీ అమ్మాయి ఫ్యూచర్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఆలోచించారా? అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోతే దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఏ అమ్మాయిని ఆలోచించిందా? ఎందుకు దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు? నా దృష్టిలో ఇంట్లోంచి వెళ్ళిపోయే ప్రతి అమ్మాయి పిచ్చిదే. అయినా నా కూతురు పిచ్చిదని చెప్పా కానీ అది నా కూతురు కాదని చెప్పలేదుగా. ఒకవేళ నిజంగా దానికి పిచ్చి పెట్టినా సరే దాన్ని నేను వదలను, ఎందుకంటే అది నా కూతురు కాబట్టి. కానీ వాడు పిచ్చిదని తెలియగానే వద్దని వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి వాడి కోసమా ఇది ఇంట్లోంచి వచ్చేసింది? పంపిస్తే తీసుకెళ్ళిపోతాను. వాడు వస్తాడని ఆ పిల్ల గుడ్డిగా నమ్మి కూర్చుంది. ఎలా వస్తుంది తను వాడు లేకుండా? ఇది చూశాక కూడా వాడు పెళ్లి చేసుకుంటాడు అనిపిస్తుందా నీకు? సరే, అక్కడ ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు. నీకు చేతనైతే వెళ్ళి ఒప్పించి వాళ్ళ పెళ్లి చెయ్యి. చూస్తాను నేను కూడా ఎలా చేస్తావో. ఒక క్వార్టర్ తాగితే నేనేం చేస్తానో మీరు అస్సలు ఊహించలేరు. ఇంకో క్వార్టర్ తాగితే ఏం చేస్తానో నేను కూడా ఊహించలేను. అలాంటిది ఫుల్ తాగితే ఈరోజు చూడండి మరి కూర్చుని. బ్రో ఏంటిదంతా? నాకేం తెలుసు బ్రో, మోసపోయిన వాడిని నేను. ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఎదురుగున్న మనిషి కనిపిస్తుంటే పేపర్ చూసి ఎలా ఫిక్స్ అయిపోతావు? అది జస్ట్ పేపర్ కాదు బ్రో, సర్టిఫికేట్. ఒక గవర్నమెంట్ డాక్టర్ అది పిచ్చిదని స్టాంప్ వేసి ఇచ్చిన సర్టిఫికేట్. అది ఎలా తీసి పడేస్తావు? అది జస్ట్ పేపర్ అని. బ్రో అలాంటి ఈ రోజుల్లో 100 క్రియేట్ చేయొచ్చు. ఆ మాత్రం తెలియట్లేదా నీకు? నాకు తెలుసు బ్రో, కానీ నానే వచ్చి నా కూతురు పిచ్చిదని ఎవడికి చెప్పడు. బయట వాడైతే అలాగే ఆలోచించవచ్చు. బ్రో వాళ్ళ నాన్నకి పెళ్లి ఇష్టం లేక గేమ్ ఆడుతున్నాడు. అర్థం కావట్లేదు ఆ మాత్రం? ఒకవేళ నిజమైతే తర్వాత ఏంటి నా పరిస్థితి? నేను రిస్క్ తీసుకోలేను బ్రో. వదిలేండి దీన్ని ఇక్కడతో. సరే వచ్చి సుజాత చెప్పి మాట. ఎలా ఫేస్ చేయమంటావు బ్రో? అసలు వింటుందా ఎదురుగా నిలబడితే? నేను రాలేను బ్రో, వదిలేండి నన్ను. నన్ను నమ్ము, ఇంకో హాఫ్ తాగిన నీ పెళ్లి నేను చేస్తాను, ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామని? అన్న రాజేష్ వచ్చాడంటగా, ఏడి? ఏమైంది? ఏమన్నారు మా నాన్న? దాన్ని చూసి వాడు నువ్వు నిజంగానే పిచ్చిదాను అనుకుంటున్నాడు. అందుకే బంగారం వంక చూపించి గొడవాడు వెళ్ళిపోయాడు. కానీ మధ్యలో ఇదంతా జరుగుతుందని వాడు ఊహించలేదు. అసలు ఒక పేపర్ చూపించి పిచ్చిదంటే ఎలా నమ్మాడు వాడైనా? కనిపించట్లేదు ఎదురుగా నేను. చెప్పింది ఎవరో బయటవాడైతే అలానే అనుకోవచ్చు, కానీ అది క్రియేట్ చేసింది మీ నాన్న. వినగానే నేనే నమ్మేశా కాసేపు. ఇంక వాడినేమంటాం?
ఇందులో మీ నాన్న తప్పేం లేదు. మీరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, బయటకు వచ్చేసారు. ఈ పెళ్ళి ఆయనకి ఇష్టం లేదు, ఆపాలనుకున్నాడు, ఆపేశాడు, అంతే. దీనిలో ఆయన అడగడానికి కానీ అనడానికి కానీ ఏమీ లేదు. అయినా పిచ్చిది అని చెప్తారా ఎవరికన్నా? ఆయన కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళడానికి ఆయన 100 చెప్తాడు. అది ఆయన కూతురు కోసం చేసి ఉండొచ్చు, పరువు కోసం చేసి ఉండొచ్చు. అవన్నీ మీకు అనవసరం. ఈ మధ్యలో ఎంతమంది వచ్చినా, ఎన్ని మాటలు వినిపించినా, ప్రేమించుకున్నప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఇప్పుడు తప్పు నాదేనా? రాజేష్ ఎక్కడున్నాడు చెప్పు, నేను మాట్లాడతా. వాడు అసలు నీకు ఎదురు పడ్డానికి కూడా ఇష్టపడలేదు సుజాత. పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమో భయపడుతున్నాడు. అంటే పెళ్లి చేసుకున్నాను తెగేసి చెప్పేశాడు. మరి నా పరిస్థితి ఏంటి? నేను ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. నేను ఒకసారి మాట్లాడతా ప్రశాంత్. సుజాత, వాడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు. నువ్వు ఇలా ఎంతసేపు ఏడ్చినా వాడు రాడు. ఆ ఏడుపు ఆగేలోపు నువ్వు రిలీజ్ అవ్వాల్సిన విషయం ఒకటే: మీ నాన్నతో పాటు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. మీరున్నారుగా. వాడు రాకుండా మేము ఉండి ఏం చేస్తామే? ఏం జరిగినా సరే ఈరోజు నా పెళ్లి చేస్తామని ప్రామిస్ చేసావు ప్రశాంత్. చేసుకోవడం చేసుకోకపోవడం వాడి ఇష్టం కావచ్చు, కానీ నేనేం చేయాలని చెప్పే రైట్ మాత్రం వాడికి లేదు. ఇంకా మా నాన్న గురించి అంటావా? పరువు కోసం కూతుర్ని పిచ్చిదాన్ని చేస్తారు. ఏ మొహం పెట్టుకొని ఉండను ఆ ఇంట్లో నేను. ఏదైనా జరిగింది ప్రశాంత్, నేను మాత్రం తిరిగి ఆ ఇంటికి వెళ్ళేది లేదు. ఏం చేస్తావు నువ్వే చెయ్యి. చావో బతుకు ఈరోజు తేలిపోవాలి. నేను పిచ్చిదానిలో అయితే మాత్రం తిరిగి వెళ్ళను, గుర్తుపెట్టుకో. అన్నా ఏంటి పరిస్థితి? వీడు చేసాడు మొత్తం. అది 2 రోజులు బయట ఉండి ఏడ్చి ఇంటికి వెళ్ళి పడుకునేది. పెద్ద చేసేవాళ్ళ బయలుదేరాడు. చెయ్యి ఇప్పుడు. పాపం అన్న, వాడు ఇలా చేస్తాడని నాకు మాత్రం ఏం తెలుసు. ఏదో చూడటానికి కొంచెం తింగరదానిలా ఉంటుంది కానీ మరీ పిచ్చిదండి ఎలా నమ్మాడన్నా? ఆపుతారా మీరు? ముందా పిల్ల పరిస్థితి ఏంటో ఆలోచించండి. తమ్ముడు వెళ్ళి ఫుల్ బాటిల్ తీసుకురారా. కరెక్ట్ టైంలో కరెక్ట్ మాట మాట్లాడావన్నా. ఉండు, అలా ఇలా వచ్చేస్తా. నువ్వు కూడా తాత. వర్కౌట్ అవుతుందా ఇది? అవ్వదు కానీ వర్కౌట్ ఎలా చేయాలి? నాకు అది తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదు. జస్ట్ నువ్వు నాకు సపోర్ట్ చేయి చాలు, నేను చూసుకుంటా మిగతావన్నీ. కానీ అలా చేయడం తప్పు కదా. కళ్యాణి, నీ దగ్గర ఇంకా వేరే ఆప్షన్ ఉందా? ఒక పక్క మంతని టెన్షన్, ఇంకో పక్క ఇంటి దగ్గర నుంచి మా ఆడు ఫోన్స్. ఈఎంఐకి డబ్బులు అయిపోతే అది చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఆ డబ్బులు ఇదే ఇవ్వాలి నాకు. ముందు దానికి నచ్చింది ఏదో ఒకటి చేసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎగ్గేసినాక నా మైండ్ కొంచెం కూడా పనిచేయదు. అందుకే నీకు ముందే చెప్తున్నా, నేనేమైనా కొంచెం అటు ఇటుగా మాట్లాడినా నువ్వు నన్ను కంట్రోల్ చేస్తూ ఉండు. ఎరా తెచ్చావా? ఇదిగో. దా కూర్చో. అమ్మాయా, దీని పెళ్ళేమో కానీ ఎండలో దోలు తీరిపోతుందన్న. కాసేపు దీనివల్ల పక్కన పెట్టేసి చక్క చిల్లవుదాం అన్నా. అన్నా నేను ఫుల్గా తాగేసి పడిపోతాం. నువ్వు దాన్ని తీసుకుని వెళ్ళిపో, చేసేదేం లేదు, సరేనా? గట్టిగా ముందేసి పొడుగుండి పోవాలి. కరెక్ట్గా ఉందా? ఇదిగో పట్టన్నా, వేసే పర్లేదు. ఇది నేను వేస్తా. దేవుడా, సుజాత నువ్వే చల్లగా చూడాలి. కానీ అన్నా, వాడంటే ఎంత ఇష్టం లేకపోతే ఉదయాన్నే లేకగానే ఫోన్ చేస్తుందన్నా. రోజులో సగం టైం వాడితేనే ఫోన్ మాట్లాడుతుంది కదన్నా. అప్పుడు తెలియదు అన్నా అది పిచ్చిదని. అన్నా నువ్వు నమ్ముతావో లేదో తెలియదు కానీ వాడు దాన్ని చేసుకుని వెళ్ళిపోవాలని కోరుకున్నా కానీ వదిలేసి వెళ్ళిపోవాలని కోరుకోలేదన్నా. ఏదైనా చేసుకుంటుందంటావా? నాకు ఉందన్న భయం, కానీ ఏం చేస్తాం, కొంచెం బాధ తగ్గే వరకు తోడుగా ఉంటుంది తప్ప.
ఎంతకీ వాళ్ళ నాన్న ఏమంటున్నాడు? తీసుకెళ్ళిపోతా అంటున్నాడు. ఆ పిల్లేమో చావనైనా చేస్తాను కానీ నేను పెళ్లి చేసుకోకుండా ఇంటికి తిరిగి వెళ్ళను అంటుంది. పెళ్లి చేసుకోకుండా వెళ్ళనంటే నిన్ను కానీ చేసుకోమంటాను ఏంటి? ఆ పిల్ల ఏమంటలేదు కానీ కళ్యాణి అంటుంది. ఏమని? అందరికీ వాడే చేసుకుంటాను కదా చెప్పాడు, ఇప్పుడు వాడినే చేసుకోమని అంటుంది. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటన్నావు? నిజమే కదా, నువ్వు చేసుకుంటా అని చెప్పే కదా అందరిని పిలిచావు. జోకు బాగుంది. పొద్దున్న నా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. ఏదో బిర్యానీ తింటామని సింపుల్గా అన్నావు, పెళ్లి చేసుకుంటావా అని. సరే కళ్యాణి, నువ్వు చెప్పు సీరియస్గా. పెళ్లి చేసుకోవాలంట. పెళ్ళి ఆ పిల్ల బాగా నలిగిపోయింది. నిజంగానే పిచ్చితే పెద్దేమనిపిస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు తనకి. వాడి మీద పంతానికైనా పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టి కూర్చుంది. ఆ పిల్లకి ఏమన్నా అయితే నిన్నటి వరకు నీకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు నువ్వే సమాధానం చెప్పాలి. నేనే దేనికి చెప్పాలి? మీరు చెప్పరా? అందుకేగా నీకు చెప్తున్నాం. ఇప్పుడు నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోకపోతే ఆ పిల్ల ఏదో ఒకటి చేసుకుంటుంది. అప్పుడు వాడు చేసిన దానికంటే నువ్వు చేసిందే పెద్ద తప్పు అవుతుంది. ఏంటన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది? ఇందాక నేను చెప్పింది సిల్లీగా ఉందన్నావుగా. అన్నా జోక్స్ చేయకన్నా. అరే నువ్వేమనుకున్నా జరగాల్సింది అదే. ఏం చేద్దాం నువ్వే చెప్పు. నేను గొర్రెలా కనిపిస్తున్నా కదా మీ కంటికి? బలివడానికి తీసుకొచ్చినట్టుంది. అంత సింపుల్ ఆ పెళ్ళంటే మీకు? నీ దగ్గరికి వచ్చాక తెలిసిందా పెళ్ళంటే ఎంత కష్టమో? ఇందాకటి వరకు నువ్వు చేయాలనుకున్నది కూడా పెళ్ళే. అదంత తేలిగ్గా జరిగే లెక్క అయితే దేనికి జరగదు? ఏంటన్నా ఇంత అడ్డుగోలుగా మాట్లాడుతుంది? అమ్మాయిలు అలాగే మాట్లాడతారుగా మరి. ఫీల్ అయ్యా? సారీ, కానీ నిజమే అది. అరే పెళ్ళి కొడుకురా, అంత తాకు తాళి కట్టాలి. ఏంటన్నా అమ్మాయిలు అడ్డుగోలుగా మాట్లాడతారా? అబ్బాయిలు అడ్డుగోలుగా మాట్లాడితే ఎలా ఉంటుందో చూపించనా? నువ్వు అన్నతో సరదాగా ఒకసారి తాళి కట్టించుకో. ఏం లేదు, జస్ట్ కట్టించుకొని తీసే. నేను దాన్ని ఎక్కడ పెళ్లి చేసుకుంటా. అరే ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? నువ్వు ఇంకా ఆపే తాగడం. నువ్వు ఉండన్నా, అడ్డగోలుగా మాట్లాడితే ఎలా ఉంటుందో తెలియాలి కదా. చెప్పు, కట్టించుకుంటావా? పెద్ద నేను సమాధానం చెప్పాలంట. చూసావా దెబ్బకి లేచి వెళ్ళిపోయింది. పెద్ద పెళ్లి చేసుకోవాలంట. ఎవరికైనా వాడి వరకు వస్తేనే తెలుస్తుంది. ఎందుకు ఇదంతా? ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఎక్కడికి వెళ్ళేది లేదు. పెళ్లి చేసుకొని కానీ ఇంటికి తిరిగలను. పిచ్చిదాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదా, మరి పిచ్చిదిలా కాకపోతే ఎలా బిహేవ్ చేస్తుంది? నిన్నటి వరకు పలానా అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అనుకున్న వాళ్ళు రేపటి నుంచి పిచ్చి పెట్టిందని మాట్లాడుకుంటారు. కానీ కనీసం వాడికైనా తెలుస్తుందిగా నేను పిచ్చిదాన్ని కాదు అని. అసలు వాడి దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి నీ లైఫ్ నాశనం చేసుకుంటావా? ఆయనేమో పరువు కోసం నన్ను పిచ్చిదాన్ని చేశారు. వాడేమో వాడు బాగుండడం కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఈరోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది వాడు కాదు, నా మీద నాకున్న నమ్మకం. నేను పోగొట్టుకుంది ప్రేమను కాదు, హోప్. నేను ప్రేమించిన ఇద్దరు మనుషులు చేసిన పని వల్ల నా నమ్మకం పోయింది, జీవితం మీద ఆశ పోయింది. ఈరోజు కాకపోతే రేపైనా బయటకు వస్తాను నాకు తెలుసు. కానీ నాకు ఇప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి. దానికి ఉన్న ఆప్షన్ ఒకటి చావు, ఇంకోటి రవితేజ. నాకు హెల్ప్ చేయడానికి వచ్చావు కాబట్టి నేను అడుగుతున్నా, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి నాకు ఇవ్వు. లేదంటే వాళ్ళకలా నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపో ప్రశాంతం తీసుకొని. ఇంకేం చేస్తావు నీ ఇష్టం. పెళ్ళికి ఏమైనా బట్టలు తెచ్చుకున్నావా?
సరే రెడీ అవ్వు. ఏంటొచ్చో చేసుకుంటావా? చేసుకుంటాను. నిజమే చేసుకుంటాను. ఏంటి ఇది ఆలోచించడానికి ఇంతసేపు పట్టిందా? నేను హట్టాను, చేసుకోను. అరే లేరా, సుజాత కొత్త జీవితం ఇద్దు కానీ. ముందు నువ్వు కట్టు, ఆ తర్వాత నేను కడతా. ఏంటి కట్టేది? ఒకటే తాళ్ళు తెచ్చా నేను. అది నేను దీనికి కడితే నువ్వు దానికేం కడతావు? నేను కూడా అదే కడతా. లే ఇంక పైకి. పసు నీళ్ళతో స్నానం చేయింది నేను పెళ్లి చేసుకోను. నువ్వు కూడా స్నానం చేయాలి. ఈ షర్ట్ అసలు బాగాలేదు. ఐ వాంట్ బ్లాక్ షర్ట్. అండ్ లాస్ట్ థింగ్, ఇక్కడెక్కడ గుడి లేదు. దేవుడి దగ్గర లేకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అన్నీ సెట్ చేసి ఇప్పుడే చేసుకుంటా. చూసా ఎట్లా ఇచ్చాను? మామూలుగా ఉండదు. చెట్టున్న ప్రతి చోట గుడున్నట్టే ఆ చెట్టుకి పసుపేసి కుంకం పెట్టే మనిషి దొరకాలంతే. సాక్షీకృతం శ్వాసా శపథమయం విజయం లిఖితం ప్రేమ హస్తినైవ కాల కిం కరోతి మృత్యు కిం కరోతి యత్ర ప్రేమ స్థితా తత్ర నాశో ఏపి శిరసా నమతి పర్వతా పతంతి సాగరా శుష్యంతి ప్రేమానా తిష్టతి తు విజయం సృజతి. జయ జయ ప్రేమ జయ 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 ప్రేమ జయ 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 ప్రేమ జయ 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 ప్రేమ నాశేన జయతి మృత్యు యుద్ధే జయతి ప్రేమ. జయ జయ ప్రేమ జయ 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 ప్రేమ ప్రేమ ఏవ ప్రేమ ఏవ ప్రేమ ఏవ విజయ ప్రేమ ఏవ కామన ప్రేమ ఏవ మోహన ప్రేమ ఏవ బలం ప్రేమ ఏవ శరం ప్రేమ ఏవ ఆయుధం ప్రేమ ఏవ విధానం ప్రేమ ఏవ విజయం. కళ్యాణం విజయాయ శుభలగ్నం సనాతనం. జయ 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 ప్రేమ జయ 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 ప్రేమ. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదశతం. అగ్నిసాక్షి ప్రాణసాక్షి సప్తపదీ ధర్మబంధః హృదయైక్యం జీవైక్యం ఆత్మైక్యం శివైక్యం మంత్రం మంత్రం తంత్రం యంత్రం యంత్రం బ్రహ్మం 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 ఆదిశక్తి మహాశక్తి కాలచక్రం ఆదంతం. ఇప్పుడు వెళ్ళి వాడిని తీసుకొచ్చి దాన్ని పెళ్లి చేయి. రేయ్ రారా, లేకరా, లే లే లేరా, పెళ్లి చేసుకుంటా అన్నావుగా, లేరా. లే
పెళ్ళలేదా? రేయ్ ఇలా కాదురా, నీ పని చెప్తాండు. సత్యం మిత్రవచనం సదా సత్యం హర హర మిత్ర జయ జయ మిత్ర ఉత్తిష్ఠ మిత్ర గచ్చ గచ్చ మిత్ర గురు వివాహం ధారయమాలం గురు వివాహం ధారయమాలం జయ జయ ప్రేమ జయ 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 ప్రేమ జయ 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 ప్రేమ జయ 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 ప్రేమ. భంగం విలయం ప్రేమం రుధిరం సమరం విజయం ప్రేమం. శరణం శరణం శపథం ప్రేమం నయనం నయనం నియమం ప్రేమం సమయం సమయం సఫలం ప్రేమం హృదయం రచితం చరితం ప్రేమం 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 సదా ప్రేమం. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కదా. దేనికి సరైన ముగింపు లేదు అనిపిస్తుంది కదా. అలానే అనిపిస్తుంది. ఇప్పుడు నీ లోపల పుట్టే ప్రతి ప్రశ్నకి సమాధానం నీ కంటికి కనిపించే ఈ పాత్రలే చెప్తాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. తల్లిని అనాథ శరణాలయంలో పెట్టమన్న భార్యని వేసగా మార్చాలి అనుకున్న ఒక మగాడి మొరటుతనం కనిపిస్తుంది. ప్రేమించిన వాడి మీద కోపంతో ఇంకొకరిని పెళ్లి చేసుకున్న సుజాత పిచ్చితనం కనిపిస్తుంది. నాన్న మాటకి తల వంచి చెడిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకునే కొడుకు విధేయత కనిపిస్తుంది. స్నేహితురాలి కోసం ఉదయం చూసిన వాడిని సాయంత్రానికి పెళ్లి చేసుకున్న కళ్యాణి తెగింపు కనిపిస్తుంది. డబ్బు కోసం సుజాత పెళ్లి చేయడానికి వచ్చి తనకి పెళ్లి అయిన విషయం కూడా మర్చిపోయి సరదాగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రశాంత్ లెక్కలేనితనం కనిపిస్తుంది. జీవితంలో అన్నీ పోగొట్టుకుని చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన చూసి విసిగిపోతున్న ఒక ఒంటరి మహిళ పడే ఆవేదన కనిపిస్తుంది. రోజు మన చుట్టూ జరిగే విషయాలే ఇవన్నీ. కానీ ఇప్పటి వరకు మనం ఎక్కడా చూడని మనుషులు వీళ్ళందరూ. వీళ్ళ పరిచయాలే ఇలా ఉన్నాయంటే ప్రయాణం ఎంత బలంగా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది. ఎందుకంటే అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ప్రణయం ప్రళయం ప్రతిజ్ఞ ప్రేమ రుధిరం రాసిన రహస్యం ప్రేమ వేదన విరిసిన